రైతుల పట్ల కొందరు నేడు మొసలి కన్నీరు కాలుస్తున్నారని రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు రైతులను అనేక ఇబ్బందులు పెట్టింది ఎవరని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించామని గుర్తు చేశారు. మిర్చి రైతులకు సమస్య వస్తే వెంటనే కేంద్ర మంత్రితో సీఎం మాట్లాడారని ఆయన చెప్పారు. ఆహార పంటలు నష్టపోయినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవడం మామూలే అన్నారు. వాణిజ్య పంటల రైతులను కూడా ఆదుకున్న ప్రభుత్వం తమదే అని చెప్పారు. పచ్చబద్ధాలు మాట్లాడే ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉందని, వాస్తవాలు మీడియానే ప్రజలకు తెలియజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇది కావాలని కొన్ని దగ్గరలా ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలా ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలా ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు.